శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ నుండి ప్రారంభమై వైఎస్ఆర్ సర్కిల్ వరకు జరిగింది. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ ఇంటి వ్యవహారాలను చూస్తోందని, కాంగ్రెస్ కు రాష్ట్రాన్ని విభజించే హక్కు లేదని ఆందోళనకారులు నినదించారు. విజయనగరం జిల్లా జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంట వార్పు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ సుమారు 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. కేసీఆర్, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరిపై మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. సమైక్య రాష్ట్రం కోరుతూ ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనలను ఉధృతం చేశారు. ఒంగోలులో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కలెక్టరేట్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని నినాదాలు చేశారు. కడపలో ముస్లిం సోదరులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ భారీ ర్యాలీ తీశారు. అనంతరం 4 రోడ్ల కోడెల వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి మానవహారంగా ఏర్పడ్డారు. పట్టణానికి చెందిన అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపైనే వంట వార్పు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి రోడ్డుపైనే దహనం చేశారు. రోడ్డుపైనే వంటలు వండి అక్కడే భోజనాలు చేశారు. సోనియా, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.